ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శని పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి కర్మల్ని కావచ్చు, బంధాలని కావచ్చు, రుణాలని కావచ్చు ఎలా తెలియచేస్తాడు, శని పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ని బలంగా చూపించేటువంటి హౌసెస్ ఏంటి, అంటే కొన్ని హౌసెస్లో శని కనుక ఉన్నట్టయితే, లేదా కొన్ని స్థానాలకి శని ఆధిపత్యం కనుక వహించి ఉన్నట్టయితే, ఆ శని ఆ స్థానాలకి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ కర్మల్ని బలంగా ఈ జన్మలో అనుభవింపచేస్తున్నాడు అనేది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శనికి పాస్ట్ లైఫ్ కనెక్షన్స్కి ఉన్నటువంటి ఈ కాంబినేషన్స్ ఏంటి, ఎలా మనం చూడొచ్చు ఒక జాతకంలో అనేది తెలియజేస్తాను. శని అనగానే టాస్క్ మాస్టర్గా మనం చూడాలంటే కష్టపెట్టి చాలా సఫరింగ్ ఇచ్చి, ఫ్రస్ట్రేషన్ ఇచ్చి, తర్వాత ఒక గుణపాఠం నేర్పించేటువంటి గ్రహంగా శనిని మనం చూడాలి. అందుకే శనికి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆస్ట్రాలజీలో చాలామంది భయపడేటువంటి గ్రహం కూడా శని. కానీ చాలామందికి అనుభవం ఇది. శని మహాదశలో, ఏలినాటి శనిలో ఇటువంటి పీరియడ్స్ జరిగినప్పుడు వారి జీవితంలో ఎన్నో ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అంటే జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవడం కావచ్చు, తనవారెవరు, పరాయి వాళ్ళు ఎవరు, తాను ఎలా ఉండాలి, తను చేసిన పొరపాట్లు ఏంటి, తనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ సమీక్షించుకునేలా చేసేటువంటి గ్రహం శని. ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో శనిని ఎప్పుడు కూడా ఈ దృష్టితోనే మనం చూడాలి. ప్రధానమైనటువంటి ఈ కోణంలోనే మనం చూడాలి శనిని. ఆ తర్వాత శని ధనయోగాలు ఇచ్చాడా లేదా, ఇలాంటివన్నీ సెకండరీగా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి శనికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ చూపించే హౌసెస్ని చూసినట్టయితే ప్రధానంగా 4th హౌస్, 8th హౌస్, 5th హౌస్, 9th హౌస్, 12th హౌస్, వీటితో శని యొక్క సంబంధం ఎప్పుడు కూడా మనకి ఈ జన్మలో పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ని బలంగా చూపించేటువంటి హౌసెస్. 4th హౌస్ అనేది గృహ సౌఖ్య స్థానము. అలాగే 4th హౌస్లో శని ఉన్నాడు, ముఖ్యంగా వక్రించి ఉన్నాడు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా శని వక్రించి ఒక స్థానంలో ఉన్నాడు అంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ కర్మల్ని అనుభవింప చేస్తున్నాడు, కొంత కష్టపెట్టి అని అర్థము. 4th హౌస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రెట్రోగ్రేడ్ అంటే అర్థము, అంటే వక్రించిన శని అంటే అర్థము కష్టపెట్టి ఆ జాతకుడిని ముందుకు తీసుకెళ్తూ కొన్ని గుణపాఠాలు నేర్పిస్తున్నాడు అని అర్థం. ఏ హౌస్లో ఉన్నా సరే, ముఖ్యంగా పాస్ట్ లైఫ్ హౌసెస్లో ఉంటే ఇది చాలా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. 4th హౌస్ చూడండి. 4th హౌస్ అనేది చిన్నప్పటి లైఫ్ని సూచించేటువంటి స్థానం. ఏ మనిషికైనా సరే చిన్నప్పుడు ఏ ఇంట్లో పుట్టి పెరిగాడు, తన తల్లిదండ్రులతో, బంధువులతో, అన్నదమ్ములతో ఎటువంటి రిలేషన్ కలిగి ఉన్నాడు, అతని ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వ్యక్తిత్వ వికాసం ఎలా ఉంది, ఇవన్నీ తెలియజేసే స్థానం 4th హౌస్. కాలపురుష చక్రంలో కూడా కర్కాటకం 4th హౌస్. ఎమోషన్స్ని సూచించేటువంటి జలతత్వ రాశి, వాటరీ సైన్. అంటే ఎమోషన్స్కి ప్రాధాన్యత ఇచ్చే హౌస్ 4th హౌస్. ఒక వ్యక్తి జన్మించినప్పుడు చిన్నప్పుడు ఏ వాతావరణంలో అయితే అతను పెరుగుతాడో ఆ వాతావరణం యొక్క ప్రభావము అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అతను ఎంత పెద్దవాడైనా సరే చిన్నప్పుడు కనుక మంచి బలమైనటువంటి పాజిటివ్ హెల్దీ యాటిట్యూడ్తో కనుక పెరిగినట్టయితే, అటువంటి ఎన్వైర్న్మెంట్లో కనుక పెరిగినట్టయితే పెద్దయ్యాక కూడా అదే వారికి కంటిన్యూ అవుతూ ఉంటుంది. శని 4th హౌస్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, చిన్నప్పుడు ఏ ఇంట్లో అయితే పుట్టి పెరుగుతారో ఆ వాతావరణము ఇతనికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం అయి ఉండదు. ముఖ్యంగా తల్లి, తండ్రి, అందులోనూ తల్లి. ఎప్పుడు కూడా తల్లితో శత్రుత్వము, విభేదించడము అనుకుంటూ ఉంటారు. సినిమాల్లో చూపించినట్టుగా తల్లి అనగా పెద్ద సెంటిమెంట్తో చూపిస్తారు, కానీ తల్లితో శత్రుత్వం ఉన్నటువంటి జాతకాలు ఎన్నో ఉన్నాయి. ఆ హారోస్కోప్స్ని మీరు పరిశీలించి చూడండి. 4th హౌస్ అనేది ప్రభావితం అయి ఉంటుంది. శని చేత కావచ్చు, రాహు చేత కావచ్చు, కేతు చేత కావచ్చు, పాపగ్రహాలతో. అలాగే 4th లార్డ్ చంద్రుడు, వీళ్ళందరూ కూడా ప్రభావితం అయి ఉంటారు. 4th హౌస్లో శని ఉన్నాడు అంటే అర్థము తల్లితో ముఖ్యంగా రిలేషన్ బాగోదు. అతను ఏ ఇంట్లో అయితే పుట్టాడో ఆ ఇంట్లో తనకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు. అంటే తన మనస్తత్వాన్ని అర్థం చేసుకుని అభినందించేటువంటి వ్యక్తుల మధ్యలో వీళ్ళు జన్మించరు. అలాగే బంధువులతో కూడా ఎప్పుడూ కూడా మనస్పర్ధలే. అందరూ ఇతన్ని చూసి ఈర్ష్యపడేవారు, లేదా ఇతనితో విభేదించేవారు. ఇతను మంచిగా ఉన్నా కానీ వాళ్ళు అపార్థం చేసుకుని ఇతన్ని దూరం చేసుకునేవారు. ఇటువంటి వాతావరణంలో ఉంటుంది. అది కూడా చిన్నప్పుడు ఉంటుంది. అది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ఇంకా వ్యక్తిత్వం వికసించకుండా తానేంటో తనకి తెలియదు. తన తల్లిదండ్రులు కావచ్చు, చుట్టూ ఉన్నవారు ఏ
ప్రపంచాన్ని చూపిస్తారో ఆ ప్రపంచాన్ని చూస్తూ పెరిగే వయసులో చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అందుకే కొంతమంది ఎంత పెద్దయినా కానీ ఒక సాడిస్టిక్ మెంటాలిటీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సైకో బిహేవియరు, ఫ్రస్ట్రేషను, డిప్రెషను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మ న్యూనతాభావము, ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే వారికి చిన్నప్పుడు పడవలసినటువంటి పునాది బలంగా పడలేదు. అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో వారు పెరిగారు. సరే, దీనికి కారణం ఏంటి అనేది జ్యోతిష్యం ఎలా చెప్తుంది మనకి. మనం పుట్టిన తర్వాత ఎలా పెరుగుతాము, ఏమేమి నేర్చుకుంటాము, ఏం కష్టాలు పడతాము, ఇవన్నీ మనం చేసుకునేవి అనేది మన భావన, మన చేతిలో ఉన్నవి. కానీ ఏ ఇంట్లో పుట్టాలి అనేది ఎవరూ డిసైడ్ చేయలేరు. దానికి కారణం పాస్ట్ లైఫ్. ఎందుకు అటువంటి కష్టాలను చిన్నప్పుడు అనుభవించాల్సి వచ్చింది అంటే, పాస్ట్ లైఫ్లో ఎప్పుడో చిన్నతనంలో చాలా రెక్లెస్గా బిహేవ్ చేసి ఉండడము, నా కొడుకే నా ప్రాణము అని ప్రాణంగా చూసుకునేటువంటి తల్లిదండ్రులని కష్టపెట్టి ఉండాలి. అందుకే ఈ జన్మలో తాను ఎంత తాపత్రయపడినా తల్లి తండ్రి వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడము, ముఖ్యంగా తల్లికి అతనంటే ఇష్టం లేకపోవడము, ఇటువంటి వాతావరణం ఉంటుంది. దానికి కారణం మన పూర్వజన్మ కర్మలు. అంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో దూకుడుగా ఉంటూ చూడండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడము, తల్లిదండ్రుల మాట వినకుండా వారిని కష్టపెట్టడము, చదువు మీద శ్రద్ధ చూపించకపోవడము, గురువుల్ని అవమానించడము, తిరస్కార భావనతో గురువుల్ని చూడటము, తృణీకృత భావంతో అవమానకరంగా ప్రవర్తించడము, ఇలాంటివి చేసినప్పుడు చిన్నతనంలో తప్పకుండా వారికి నెక్స్ట్ బర్త్లో ఆ తర్వాత జన్మలో 4th హౌస్ అనేది శాటర్న్ చేత కావచ్చు, ఇంకా పాపగ్రహాలతో దూషితమై వారు జన్మిస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా నైతిక ప్రవర్తన స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచి కూడా మంచి ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది 4th హౌస్ యొక్క ప్రాధాన్యత. ఈ కోణంలో చూడాలి. అందుకే వారికి ఎంత తెలివి ఉన్నా కానీ అనుకున్నంత చదవలేరు. అది ఎప్పుడూ ఆ బాధ వారిని వెంటాడుతూ ఉంటుంది. అంటే మూలాలను దెబ్బతీసేటువంటి ఫలితాలు ఉంటాయి 4th హౌస్లో శని కనుక ఉన్నట్టయితే. అలాగే 8th హౌస్, 8th హౌస్లో శని కనుక ఉన్నాడు అంటే ముఖ్యంగా వక్రించి కానీ, దాని అర్థము ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము, ఆస్తి తగాదాలు, ఆస్తిలో తనకు రావాల్సిన వాటా కూడా రాకపోవడము, కుటుంబ సభ్యులతో ఎప్పుడూ విభేదాలు, ఆస్తి తగాదాలు, ముఖ్యంగా ఇంట్లో కూడా ఆస్తి గురించి, ఆస్తి పంపకాల గురించి కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా వాగ్వాదము, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ధన నష్టము, యాక్సిడెంట్స్, సర్జరీస్ చేయించుకోవాల్సి రావడము, దీర్ఘహృదయం ఉండొచ్చు కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, వీటితో సతమతమవుతూ ఉంటారు. దీనికి కారణం కూడా పాస్ట్ లైఫ్లోనే మనం చూడాల్సి ఉంటుంది. అంటే వారు పాస్ట్ లైఫ్లో తన స్వార్థం కోసం ఇతరుల యొక్క ప్రయోజనాన్ని దెబ్బతీసి ఉంటారు. ఆర్థిక పరంగా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, చేసి ఉండడం వల్లే ఈ జన్మలో వారికి వస్తుంది. ముఖ్యంగా శని వక్రించి ఈ స్థానాల్లో ఉన్న, హస్తంగతం చెంది ఈ స్థానాల్లో ఉన్న ఈ అర్థాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి. అలాగే 5th హౌస్ అంటే అది పూర్వపుణ్య స్థానం. ఇందులో శని నెగిటివ్గా ఉన్నాడు అంటే అర్థము పూర్వపుణ్యంలో లోపం ఉంది. అనుకున్నంత ఎడ్యుకేషన్ చేయలేరు, వారి సంతానం వారి మాట వినకుండా ఉండేటువంటి సంతానం ఉంటారు, వారిని విభేదించేవారు, ఎదిరించేవారు, వారి ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారు, ఇటువంటి సంతానం ఎక్కువగా ఉంటారు. లేదా సంతానమే లేకుండా ఉండడము. ఇతర పాపగ్రహాలు కూడా 5th హౌస్ని ప్రభావితం చేస్తున్నట్టయితే, అంటే సంతానం అంటే ఏంటి కూడా వారికి అసుఖం అనేది తెలియదు. ఒకవేళ ఉన్నా కానీ ఆ సంతానం నుంచి రావాల్సినటువంటి సుఖం వారికి అందదు. రకరకాల కారణాలతో ఈ రోజుల్లో చిన్నప్పుడే ఆటిజంతో పుడుతున్నారు, లేదా ఆరోగ్యవంతమైనటువంటి శిశువులైనా కానీ పెరిగే కొద్దీ వారి ఆలోచనలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉండడం, వారిని ఎదిరిస్తూ ఉండడము, ఇటువంటి వాతావరణం. అందుకే పూర్వపుణ్యం ఎప్పుడు కూడా క్లీన్గా ఉన్నప్పుడు ఆ జాతకుడికి హెల్దీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఉంటుంది. అందుకే వాటికి ఆ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. పూర్వపుణ్య స్థానము, పితృస్థానము, అంటే చాలా కీలకమైనటువంటి స్థానాలు. ఇందులో జడ్జిని కనుక కూర్చోబెడితే, అంటే మంచి చెడు నిర్ణయించేటువంటి గ్రహమైన శని కనుక ఆ హౌసెస్లో ఉన్నాడు అంటే దాని అర్థము అందులో తప్పొప్పుల్ని మనకి ఈ జన్మలో అనుభవింప చేస్తున్నాడు, మనకు అద్దంలో చూపించినట్టు చూపిస్తున్నాడు. అది అర్థం చేసుకుని మనం మార్చుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఇది ప్రధానంగా అర్థం చేసుకోవాలి. తర్వాత రెమెడీస్, అభిషేకాలు, హోమాలు ఇవి చేసినా పర్లేదు. అవి మన ఆలోచనని సరైన దారిలో పెట్టడానికి ఇంకా దైవబలాన్ని సమకూరుస్తాయి.
అంతేకాని మనల్ని మనం సమీక్షించుకోకుండా కేవలం దేవతల మీద ఆధారపడి హోమాలు చేస్తే పరిపూర్ణమైనటువంటి ఫలం సిద్ధించదు. ఆస్ట్రాలజీ అనేది మనం ఏంటి అని మనకి అద్దంలో చూపించేటువంటి శాస్త్రం. ఒక అద్దం లాంటిది. అది చూడడం నేర్చుకోవాలి తప్ప ఏలినాటి శని వస్తుందంటే భయపడిపోవడము, లేదా శని ఇప్పుడు ఇలా రాసి మారుతున్నాడంటే వీళ్ళకి తిరుగు ఉండదు, కోటీశ్వర్లు అవుతారు, ఇట్లాంటి అనవసరమైన మాటలు, పనికిమాల మాటలు మాట్లాడి ఇదే జ్యోతిషం ప్రచారం చేయడం తప్పు. అంత అల్పమైనటువంటిది కాదు జ్యోతిషము. ఋషులు ఇచ్చిన శాస్త్రం ఇది. ఋషులు ఎప్పుడు కూడా చాలా దీర్ఘదర్శులనే ఉంటారు. వారి యొక్క దర్శనం చాలా గొప్పది. అంటే ఒక జీవుడి యొక్క ఉద్ధరణ అనేది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏదైనా చెప్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి, కాలమానానికి అనుగుణంగా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అనే దానికి జ్యోతిషం వాడడం అనేది దాన్ని దురుపయోగం చేయడమే, మిస్యూజ్ చేయడము, అండర్ యూటిలైజ్ చేయడము, దాని యొక్క ప్రయోజనాన్ని తక్కువగా మనం తీసుకోవడము. తాత్కాలిక ప్రయోజనాల కోసం గ్రహాన్ని అనలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలా జ్యోతిష్యాన్ని ప్రచారం చేయడం కూడా ప్రమాదమే. ఇక ఇంకొక హౌస్, నైన్త్ హౌస్ అంటే పితృస్థానం. ఎప్పుడు చెప్తూ ఉంటాను, 10th హౌస్ తండ్రిని సూచించే స్థానం అయితే 9th హౌస్ అనేది పితృస్థానం అని చెప్పారు. పితృస్థానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక వ్యక్తి ఏ వంశంలో జన్మించాడో దానికి సంబంధించినటువంటి పూర్వుల గురించి చెప్పేది పితృస్థానము. అంటే మీ పూర్వులు మంచి కర్మలు చేశారా లేదా, లేదా ఏమైనా దుష్కర్మలు చేశారా, దైవాపచారం చేశారా, స్త్రీ పట్ల అపచారం చేశారా, ఇలాంటివి తెలియజేస్తుంది పితృస్థానం. అలాంటివి కనుక చేసినట్టయితే శని ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. చూడండి, వారికి పితృస్థానం ఎప్పుడైతే దూషితం అవుతుందో శని వల్ల ఎన్నో చూడొచ్చు. ఈ రోజుల్లో కామన్ ఎగ్జాంపుల్స్, వారు పుట్టిన దేశంలో వారు ఉండరు. ఎంత అమెరికా అయినా, ఇంకో దేశమైనా సరే, ఎవరికైనా సరే వారు పుట్టిన నేలకి వెళ్తే తెలియకుండానే వారికి ఆనందం అనేది కలుగుతుంది. ఎందుకంటే అది నేచర్, అది అంటే ప్రకృతి ధర్మం. అది తన తల్లి పట్ల, తను పుట్టిన ఊరి పట్ల కనెక్షన్ అనేది గర్భంలో ఉండగానే ఏర్పడుతుంది. ఎప్పుడైతే బయటకు వస్తాడో ఆ ఊరు, ఆ తల్లితో విడదీయలేని ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అతను గుర్తించినా గుర్తించకపోయినా. పుట్టిన వెంటనే ఏడాదికో 5 ఏళ్ళకో వేరే ఊరికి వెళ్ళినా ఒక 25 ఏళ్ళ తర్వాత ఆ ఊరు వచ్చి చూడండి, ఒక తెలియని ఒక ఆనందం అనేది కలుగుతుంది. దానికి రీజన్ ఉండదు. అది పల్లెటూరు అయి ఉండొచ్చు, ఏం వసతులు ఉండకపోవచ్చు, కానీ ఆ నేల మీద అడుగు పెట్టగానే ఆనందం వస్తుంది. అది మదర్ ల్యాండ్కు ఉండేటువంటి ప్రత్యేకత. దానికి దూరం చేస్తాడు శని. ఏదో ఒక కారణంతో విదేశాలకు వెళ్ళడము, అక్కడ డబ్బులు ఉన్నాయనో, మంచి లైఫ్ స్టైల్ ఉందనో, సో కాల్డ్ ప్రోగ్రెసివ్ కంట్రీ అనో. అంటే ఇండియా ప్రోగ్రెసివ్ కాదు, అన్ని ప్రోగ్రెసివే. మనకి ఎప్పుడు ఎక్కడ ప్రయోజనం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇండియాలో అన్ని సాధన చేయాలి. అది దీని విపరీత మనస్తత్వం అంటారు. అంత ప్రేమ ఉంటే ఇక్కడే ఉండాలి, లేదా అక్కడికి వెళ్ళి అక్కడలా ఉండాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడ అన్ని పారాయణలు చేయడం, లలిత సహస్ర పారాయణ, విష్ణు సహస్ర పారాయణ, అది ఎందుకు? అంత ప్రేమ ఉంటే ఇక్కడే ఉండొచ్చు కదా. అలా ఉండనివ్వకుండా చేసేవాడు శని. ఏదో ఒక కారణం చేత నేను దూరం చేస్తాడు ఆ న్యాచురల్ ఆనందానికి. సహజ సిద్ధమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆనందం ఏది ఉందో దానికి దూరం చేస్తాడు శని. అందుకే వారు ఫారిన్ ల్యాండ్లో ఎక్కువ సెటిల్ అవుతారు. అక్కడ ఉండి కూడా ఎప్పుడు మాతృభూమిని తలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రవచనాలు వినడం, ఈ పూజలన్నీ అక్కడ చేయడం. కానీ వారికి ఇక్కడ ఉండి ఆ ఆనందాన్ని అనుభవించేటువంటి యోగ్యత ఉండదు. రాహు కూడా ఇటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు. శని, రాహు ఇద్దరు పాస్ట్ లైఫ్ ప్లానెట్స్గా చెప్పారు. అందుకే అఫ్కోర్స్ కేతువు కూడా. వారిని కదిలించి చూడండి, ఇంక ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నామండి, వచ్చేస్తామని అడుగుతారు. వారు కూడా వచ్చేది లేదు. వారి మరణం కూడా ఫారిన్ ల్యాండ్లోనే, ఎగ్జిట్ కూడా ఫారిన్ ల్యాండ్లో ఉంటుంది. ఇది శని ఇచ్చేటువంటి తీర్పు. మన ఇష్టాలతో ప్రమేయం ఉండదు. ఎంతోమంది మేము అనవసరంగా ఫారిన్కి వచ్చాము, ఇక్కడే ఉండిపోయాము, వెళ్ళిపోవాలనుకుంటున్నాం అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే వారి కర్మను వాళ్ళని వెళ్ళనివ్వడం లేదు. అంటే పాస్ట్ లైఫ్లో ఎప్పుడో ఆ నేలతో వారు అనుబంధాన్ని ఏర్పరచేసుకుని ఉన్నారు. కొంతవారు మాతృభూమికి అపచారం చేశారు. అందుకే వారికి అటువంటి పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి లైఫ్ అనేది వచ్చింది. మాతృసౌఖ్యాన్ని, మాతృభూమి సౌఖ్యాన్ని అనుభవించలేని స్థితిలో వారు జీవించాల్సి ఉంటుంది. వేద ధర్మాలు, వైదిక జీవనము, మంత్ర సాధన ఇవన్నీ కూడా కేవలం వేదభూమి అయిన భారతదేశంలో ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఇది ఋషులు, దేవతలు తిరిగిన నేల. జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ఎన్నో దివ్యక్షేత్రాలు, దివ్యదేశాలు ఇవన్నీ ఉన్నటువంటి భూమి భారతదేశం మాత్రమే.
అక్కడికి వెళ్ళి ఒక గుడి కట్టినా, వెంకటేశ్వర స్వామి గుడి శివాలయమో కట్టినా అది ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగంతో సమానం కాదు, ఇక్కడ ఉన్నటువంటి దివ్య దేశంతో సమానం కాదు. ఇవంతా ఎందుకు చెప్తున్నాను అంటే శని ఇంత సులువుగా మన కర్మలకు అనుగుణంగా మనకి జీవితాన్ని ఇచ్చేస్తాడు. ఇది పితృదోషంలో ఉండేటువంటి కీలకమైనటువంటి విషయం. అలాగే శని 9th హౌస్లో వక్రించి ఉండి అస్తంగతం చెంది కనుకున్నట్టయితే రవి కూడా అక్కడే ఉంటే అది పితృదోషంగా చెప్పారు. రాహుకేతులు కూడా 9thలో శనితో కలిసి ఉంటే అది పితృదోషమే. వాళ్ళు చూడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తరం వరకు అన్నీ బాగానే ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు కులాంతర వివాహాలు చేసుకోవడము, అమ్మాయి కంటే అబ్బాయి తక్కువ వయసు వాడిని చేసుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఉన్నటువంటి చట్టాల రీత్యా అది నేరం కాదు. కానీ ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి సనాతన ధర్మం లేదా వైదిక ధర్మం, సనాతన పక్కన పెట్టండి, వైదిక ధర్మం ప్రకారం అది ఆక్షేపణీయమే. ఎందుకంటే వివాహం జరిగేటప్పుడు ఎలా జరగాలి, అబ్బాయికి వయసు అమ్మాయికి వయసు ఎంత తేడా ఉండాలి, ఇవన్నీ చెప్పారు. మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే అది వారి తప్పు కూడా కాదు, వారి యొక్క పితృస్థానం అనేది దూషితమైంది అని అర్థము. అలాగే ఇంకొక స్థానం 12వ స్థానం. అసలు 12 అంటేనే పాస్ట్ లైఫ్. మనం పాస్ట్ లైఫ్లో చేసిన మంచి చెడు, జనరల్గా చెడు చూపించేది వ్యయస్థానం. అందుకే దానికి వ్యయం అని పేరు పెట్టారు. అనుభవింపచేసేటువంటి స్థానం వ్యయస్థానం. తాను చేసినటువంటి అపచారాలను అనుభవింపచేసేలా చేస్తుంది ఈ వ్యయస్థానం. ఇందాక చెప్పినటువంటి ఫారెన్ స్టే అనేది కూడా శనికి 12th హౌస్లో కనెక్షన్ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి సిచ్యువేషన్. ఈ కోణంలో కనుక మనం చూసినట్టయితే ఓకే, మన జీవితం ఇలా ఉంది అంటే దానికి కారణం మనం చేసినటువంటి కర్మలు. ఈ లైఫ్లో అయినా సరే అటువంటి కర్మల్ని మనం రిపీట్ చేయకూడదు అనేటువంటి ఒక ఎరుకని కలిగి ఉండాలి అని చెప్తోంది జ్యోతిష్యం. అందుకు జ్యోతిష్యం స్టడీ చేయాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు 10th హౌస్లో శాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వృత్తిలో వాళ్ళకి ఎప్పుడూ ఆటంకాలే. ఎంత తెలివితేటలున్నా, ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు ఉండదు. తన తోటివారు తనకంటే ముందు ప్రమోషన్ తెచ్చుకుని ముందుకెళ్తారు, కానీ వీరు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. గ్రూప్ పాలిటిక్స్కి, తన బాస్కి తనతో సరైన రిలేషన్ లేకపోవడానికి శని కారణం. దానికి పాస్ట్ లైఫ్లో మూలాలు ఏంటి అని చూసినట్టయితే ఇంతకుముందు జన్మలో తనకు అధికారం ఉండేది, దాన్ని దుర్వినియోగం చేశాడు. తన కింద పనిచేసేటువంటి వారిని కష్టపెట్టి అవమానించి వారికి దక్కవలసినటువంటి ప్రయోజనాలను కూడా తన స్వార్థం కోసం తన ఈర్ష్య ద్వేషాలతో వాటిని అందకుండా చేయడము, ఇలాంటివి చేయడం వల్ల ఎప్పుడు కూడా వీరికి జాబ్లో స్థిమితం ఉండదు. ఎక్కువగా జాబ్స్ మారుతూ ఉంటారు, ఏ జాబ్లో నిలకడకుండా లేరు. అవడానికి పాపం ఇతరుల పని కూడా వీరు చేస్తూ ఉంటారు, అయినా కానీ వీరికి అప్రిషియేషన్ దక్కదు. మీరు ఎన్ని హోమాలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఎన్ని అభిషేకాలు చేయండి, కర్మ అనేది పూర్తిగా క్షయం కాదు. ఇది అర్థం చేసుకుని ఈ జన్మలో అయినా సరే నేను ఏ ప్రతిఫలం ఆచరించకుండా పని చేస్తాను అని కనుక చేసినట్టయితే అది రెమెడీగా పనిచేస్తుంది. ముఖ్యంగా జాబ్లో, ఇటువంటి రంగాల్లో ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నవారు. అసలు ఈ కోణంలో మనం ఎప్పుడు కూడా ప్లానెట్స్ని, హౌసెస్ని, ఫలితాలని అనలైజ్ చేయాలి. ఇక శని పాస్ట్ లైఫ్కి సంబంధించిన బలమైన ఫలితాలు ఎలా ఇస్తున్నాడో చూడడానికి రాహుకేతుతో సంబంధం ఉందా, రాహుతో సంబంధం ఉన్నా, కేతుతో సంబంధం ఉన్న పెయిన్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. రాహుతో సంబంధం ఉంది అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్, ఊహించకుండా పెద్ద పెద్ద నష్టాలు జరగడం. అది ఆస్తి నష్టం కావచ్చు, ధన నష్టం కావచ్చు, ఇతర రూపాల్లో నష్టం కావచ్చు. రాహు సంబంధం మోసగింపబడము, తాను ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉండాల్సి రావడము, ఇవన్నీ శని రాహులు ఇచ్చేటువంటి ఫలితాల నేచర్, స్వభావం. కేతు ఉన్నాడు అంటే అన్ని విధ్వంసాలు, అనుకోకుండా తీవ్ర నష్టం, యాక్సిడెంట్స్, ఒక్కసారిగా పెద్ద ధన నష్టం, ఊహకందదు, ఇటువంటివన్నీ చేసేవారు శని కూతురు కాంబినేషన్స్. అందుకే చూడండి, పాస్ట్ లైఫ్ కర్మను చూస్తున్నప్పుడు ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చూస్తే 2nd హౌస్లో శని ఉన్నప్పుడు, శని రాహువులు ఉన్నా, శని కేతువులు ఉన్నా ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడూ డిస్టర్బ్డ్గా ఉంటుంది.
ఇన్లాస్తో ప్రాబ్లం, ఫ్యామిలీ టెన్షన్స్, ముఖ్యంగా వక్రించిన శని రాహుతో కానీ కేతువుతో కానీ సెకండ్ హౌస్లో ఉంటే తీవ్రమైనటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ విధంగా శని మన యొక్క ప్రారంధ కర్మల్ని ఖచ్చితంగా అనుభవింపచేసేటువంటి గ్రహము. అలాగే రాహు నక్షత్రాల్లో, కేతు నక్షత్రాల్లో 4th లార్డ్, 8th లార్డ్, 5th లార్డ్, 9th లార్డ్, 12th లార్డ్ నక్షత్రాల్లో శని ఉన్నా ఇదే రిజల్ట్స్ని మనం చూడాలి. అలాగే 4th లార్డ్గా, 8th లార్డ్గా, 5th లార్డ్గా, 9th లార్డ్గా, 12th లార్డ్గా శని ఉండి అందులోనూ వక్రించి ఉండి ఏ స్థానంలో ఉన్నా వాటికి సంబంధించినటువంటి దుష్ఫలితాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 9th హౌస్లో ఉన్నటువంటి శని ముఖ్యంగా రాహుకేతువులతో కలిస్తే తీవ్రమైనటువంటి పితృదోషాన్ని ఇస్తాడు. అలాగే కాలపురుష చక్రంలో 4, 8, 5, 9, 12 అంటే కర్కాటకము, సింహము, వృచ్చికము, ధనస్సు, మీనము, ఇందులో శని కూడా కొంతవరకు పాస్ట్ లైఫ్ కర్మల్ని అనుభవింపచేస్తాడు. ఈ కోణంలో కనుక మనం శనిని పరిశీలన చేసినట్టయితే మనలో ఉన్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ని కావచ్చు, నెగిటివ్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోవడమే పెద్ద రెమెడీ అని మనకు అర్థమవుతుంది. ఆ తరువాత దేవతలను ఆశ్రయించడము, అభిషేకాలు, హోమాలు చేయడము అనేది దీనికి ఇంకా బాగా సహకరిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో దేవతలు కూడా సంతోషించి వాళ్ళు మనకి సహకారం అందిస్తారు. కష్టాలని ఎదుర్కొని కష్ట సమయంలో కూడా పాజిటివ్ థింకింగ్తో ఉంటూ నెగిటివ్ కర్మలు చేయకుండా దేవతలు మనని కాపాడతారు. ఇలా మనం శని ఇచ్చేటువంటి పాస్ట్ లైఫ్ కర్మల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.